హలో అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి డోనట్స్ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోవాలండి. నేనైతే పాలలో 2 టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకుని ఒక చిన్ని గ్లాసుడు పాలు అయితే తీసుకున్నానండి. అలాగే డ్రై ఈస్ట్ అండి. మార్కెట్లో మనకి డ్రై ఈస్ట్ అని దొరుకుతుందండి. అదొక 2 టీ స్పూన్స్ యాడ్ చేయాలి. అలాగే 1 ఎగ్ అయితే తీసుకోవాలండి. ఎగ్ వచ్చేసి ఆప్షనల్ అండి. ఎగ్లెస్ కావాలనుకునే వాళ్ళు ఎగ్ అయితే స్కిప్ చేయొచ్చు. నేనైతే 1 ఎగ్ అయితే యాడ్ చేశాను. ఈ ఎగ్, డ్రై ఈస్ట్, మిల్క్ బాగా మిక్స్ అవ్వాలండి. ఎగ్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 10 మినిట్స్ అయితే ఏదైనా మూత పెట్టుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ డ్రై ఈస్ట్ అన్నది బాగా ఫామ్ అవ్వాలండి. ఇప్పుడు మనం మైదా జల్లెడ పెట్టుకోవాలండి. నేనైతే 1 కప్ మైదా తీసుకున్నాను. గ్రామ్స్ పరంగా అయితే 250 గ్రామ్స్ అండి. ఈ మైదాలో చిటికెడు సాల్ట్ వేసి ఇలా నేను జల్లించుకున్నానండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఈ డ్రై ఈస్ట్ అయితే బాగా ఫామ్ అయిందండి. ఇప్పుడు ఈ మైదాలో అయితే ఈ డ్రై ఈస్ట్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మైదా అయితే కలుపుకోవాలండి. మనం పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం పిండి కలుపుకుంటంలోనే డోనట్స్ అయితే బాగా వస్తాయి. సాఫ్ట్గా ఉంటే డోనట్స్ అనేవి బాగా పొంగుతూ ఉంటాయండి. మనం ఇంట్లో చపాతీ పిండి కలుపుతాం కదండి, అదే విధంగా కలుపుకోవాలండి. మరి అంత గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ యాడ్ చేసుకోవడం వల్ల డోనట్స్ అనేవి సాఫ్ట్గా బాగా పొంగుతాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ వీడియోలో చూపించే విధంగా పిండి అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి కొద్దిగా టైం పడుతుందండి. ఈ పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో బటర్ యాడ్ చేసుకున్నాం కదండి, బటర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే బటర్ ముందే మనం బయట పెట్టుకోవాలండి. చూసారు కదా, పిండి వచ్చేసి సాఫ్ట్గా ఎలా కలిపానో. మనకి పిండి వచ్చేసి ఇలా సాఫ్ట్గా ఉండాలండి. తర్వాత అయితే ఏదైనా బౌల్ తీసుకుని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అల్యూమినియం ఫాయిల్తో ఇలా కవర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 అవర్స్ అయితే పిండి బాగా నాననివ్వాలండి. అప్పుడే డోనట్స్ బాగా వస్తాయి. 2 అవర్స్ తర్వాత చూసారు కదా, మనకి పిండి అయితే ఎలా ఫామ్ అయ్యిందో. మనకి పిండి అయితే బాగా ఫామ్ అవ్వాలండి. కనీసం 1 అవర్ అన్న పిండి బాగా నానబెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ లేని వాళ్ళైతే ఏదైనా ప్లేట్ పెట్టుకునన్నా మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిండిని అయితే 2 సపరేట్ పార్ట్స్ కింద తీసుకోవాలండి. మనం ఇంట్లో చపాతీ అయితే ఏ విధంగా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అదే విధంగా చపాతీలా చేసుకోవాలండి. మనం ఇంట్లో చేసుకునే చపాతీ వచ్చేసి కొద్దిగా పలచగా చేసుకుంటాం కదండి. ఈ డోనట్స్కి వచ్చేసి కొద్దిగా మందంగా అయితే చేసుకోవాలండి. అప్పుడే మనకి డోనట్స్ అనేవి బాగా పొంగుతూ పెద్దగా వస్తాయండి. సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే. చూసారు కదా, నేనైతే సగం పిండి తీసుకుని ఇలా ఒక చపాతీ కింద అయితే ఒత్తుకున్నానండి. మీకు చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ మాత్రం దళసరిలో అయితే చపాతీ ఉండాలన్నమాట. అలాగే మనకి డోనట్ షేప్ కోసం అయితే ఇంట్లో ఏవైనా రౌండ్ షేప్తో ఏమైనా గిన్నెలు ఉంటే ఆ గిన్నె తీసుకుని ఇలా అయితే కట్ చేసుకోవాలి. సేమ్ మనం ఇంట్లో గారెలు ఎలా చేసుకుంటామో అలాగే ఇవి కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత మనకి మయ్యాన్ని హోల్ వచ్చేసి ఏదైనా మన ఇంట్లో నోజుల్స్ ఉంటాయి కదండి, ఆ నోజుల్స్తో అయితే ఇలా మయ్యాన్ని హోల్ చేసుకోవాలి. నేనైతే కేక్ చేస్తాను కదండి, నా దగ్గర అయితే నోజుల్స్ ఉన్నాయి. నేనైతే ఆ నోజులతో అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, డోనట్ షేప్ అయితే వచ్చేసింది. మిగతావన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. నేనైతే మరి మనకి బయట బేకరీ స్టైల్లో ఉండే అంత పెద్దవి కాకుండా కొద్దిగా చిన్న చిన్న డోనట్స్ అయితే కట్ చేసుకున్నానండి. కావాలితే ఇంకా పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చినాయండి. అలాగే మనకి మిగతా పిండి కూడా
సేమ్ ముందు ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా అదే మందంగా చపాతీ చేసుకుని సేమ్ అదే గిన్నెతో మిగిలిన డోనట్స్ కూడా కట్ చేసుకోవాలి. చాలామందికి అయితే ఇలా కట్ చేయడం అయితే రాదండి. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తే మనకి మీషోలో డోనట్ కట్టర్ వచ్చేసి అవైలబుల్గా ఉంటుంది, అక్కడైతే తీసుకోవచ్చు. చాలా మట్టుకైతే మన ఇంట్లో ఉన్న గిన్నెలతో అయితేనే కట్ చేసుకోవచ్చండి. లేదంటే మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి, అంచులేనివి, వాటితో అయితే కూడా మీకు ఇలా రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు అంటుకున్నట్టు అనిపిస్తే మనం కట్ చేసుకునే గిన్నె రౌండ్ చుట్టూ కొద్దిగా బటర్ పామ్ చేస్తుంటే మనకైతే డోనట్స్ అయితే అంటవండి, నీట్గా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా వీడియోలో చూసినట్టుగా ఇలా అయితే కట్ చేసుకోండి. మనకు రౌండ్ షేప్ అన్నది చాలా బాగా అయితే వస్తుంది. నేనైతే మొత్తం డోనట్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే ఫ్రీ హీట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఒక చిన్న మూకుడు తీసుకుని ఆయిల్ అయితే ఫ్రీ హీట్ చేసుకున్నానండి. మనకు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదండి. బాగా వేడి ఎక్కువ ఉంటే డోనట్ అన్నది మాడిపోయి లోన్ అన్నది కుక్ అవ్వదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్లోగా పెట్టుకుని మీడియం మంటలో పెట్టుకుని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒక్కసారి కాకుండా ఇలా ఒకటొకటి వేపుకుంటే మనకి డోనట్స్ అన్నవి బాగా పొంగుతూ బాగా ఫ్రై అవుతాయండి. నేనైతే చిన్న మూకుడు పెట్టుకున్నాను కదా, ఇలా ఒక్కొక్కటి అయితే ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా అయితే ఫ్రై అయిపోయినాయో. చాలా బాగా అయితే వచ్చినాయండి డోనట్ అన్నవి. చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి, బాగా కూడా పొంగాయి. సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నా మొత్తం డోనట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి. చూసారు కదా మీరే. నేనైతే చాలామంది వీడియోస్ చూసానండి, డోనట్స్ అన్నవి అక్కడక్కడ క్రాక్స్ కింద అయితే వచ్చాయి. ఈ డోనట్స్ అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి. ఇప్పుడైతే మనం డెకరేట్ చేసుకోవడానికి వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకున్నానండి. చాలామంది అయితే షుగర్ పౌడర్ మిక్స్ చేసుకుని దాంతోనే డెకరేట్ చేసుకుంటారండి. నేనైతే పిల్లలకి చాక్లెట్స్ అయితే బాగా ఇష్టపడతారు కదా, అందుకని నేను చాక్లెట్ అయితే తీసుకున్నానండి. ఇలా చాక్లెట్తో అయితే మనం కలర్ఫుల్గా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే వన్ సైడ్ వచ్చేసి డార్క్ చాక్లెట్తో అయితే డెకరేట్ చేసుకున్నానండి. అలాగే చాక్లెట్ బాల్స్ కూడా అలా జల్లుతూ డెకరేట్ చేశాను. చూసారు కదా, చాలా మనకైతే బయట బేకరీలో డోనట్స్ అయితే ఎలా ఉంటాయో అలా మనం రకరకాల కింద అయితే డెకరేట్ చేసుకోవచ్చు. కొన్ని అయితే నేను వైట్ చాక్లెట్లో అయితే డిప్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా సగం అయితే ఏదైనా బౌల్ తీసుకుని సగం చాక్లెట్ వేసుకుని మనం డోనట్ అన్నది వన్ సైడ్ ఇలా ముంచుకోవాలండి. ఇలా వన్ సైడ్ అయితే తీసుకోవాలి. అది మనం కాసేపు అలా పక్కన పెట్టుకొని దాని మీద మనం చాక్లెట్ బాల్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. తొందరగా గట్టిపడడానికి మనం చాక్లెట్లో డిప్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఈ డోనట్స్ అన్నవి చాక్లెట్ గట్టిపడి బాగా సెట్ అవుతాయండి. నేనైతే వైట్ చాక్లెట్లో డిప్ చేసుకున్న డోనట్స్ అయితే పింక్ కలర్ చాక్లెట్ బాల్స్తో అయితే డెకరేట్ చేసుకున్నానండి. అలాగే డార్క్ కలర్ చాక్లెట్స్ డోనట్స్కి అయితే వైట్ కలర్ చాక్లెట్ బాల్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాను. కొన్ని డోనట్స్ వచ్చేసి పిల్లలకి కలర్గా ఉంటే ఇష్టం కదండి, ఆ విధంగా అయితే ఇలా వైట్ చాక్లెట్తో అయితే ఇలా సింపుల్గా డిజైన్ అయితే ఇచ్చుకున్నాను వైట్ చాక్లెట్తో. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనకి బయట బేకరీ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా చాలా కలర్ఫుల్గా అయితే వచ్చాయండి. నేను ఇలా 4-5 మోడల్స్లో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వారండి. చాలా బాగా అయితే వస్తాయి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, డోనట్స్ అయితే చాలా బాగా అయితే వచ్చాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.